మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తం 2025 గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాము దగ్గర నుంచి ఒక 5 గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకటి. ఇక 2 రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు, లేదా అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ, లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెలకి రక్షాబంధన కడుతూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు. ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే, కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్కనొక సందర్భంలో గాయం అవుతుంది. తలకి గాయం అవుతుంది. అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు. కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు. నా చీర పాడినా పర్లేదు, చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడి తలకు కడుతుంది, ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా. ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆమె మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోధ అనంతరం ద్రౌపదీదేవిని కూడా ఓడిపోతాడు మన ధర్మరాజు గారు. ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ ఒలిచేస్తూ ఉంటారు. అంటే అవి దిగంబరంగా చేయాలని. ఆనాటి నుంచి ఉన్నాయి చూడండి ఎంత దుర్మార్గాలు. సరే, ఏదైతేమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు. భర్తలు 5 మంది ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి. అవన్నీ ఇంక అక్కర్లేదు, అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులైపోయారు అక్కడ. ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు అక్కడ లేడు, కానీ ఎక్కడి నుంచో సర్వాంతర్యామి ఆయన చూడదే ఉంది. ఆయనలోకి నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు. ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నీరసం వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉంది. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి ఇచ్చాడు. అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో 10 రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు, అది తీసుకొచ్చేసామా కట్టేసామా, ఆవిడ ఏదో 100 రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే 1000 రూపాయలు ఇచ్చా, అది కాదండి ఇక్కడ కావాల్సింది. అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడబుట్టిన వాళ్ళు అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి. ఇది కాన్సెప్ట్. ఈ పని చేస్తున్నారా అది చూడండి. బయట ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఓకే. ఇక ఇదే మాసంలో మనకి ఇంకా సంకటహార చతుర్థి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి. ఇక ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు. అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు, రాజకీయాల దగ్గర వెళ్ళక్కర్లేదు. ఇకపోతే 16వ తారీఖున శ్రీకృష్ణ జయంతి. మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు. ప్రపంచానికి జగద్గురు, జగత్తుకే, ప్రపంచం కాదండి. ప్రపంచం అంటే భూలోకం ఒకటే, మొత్తం జగత్.
అక్కడ అంతకీ గురువు ఆయన. అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది 16వ తారీఖున. ఇక 27వ తారీఖున వాడల, వీధి వీధిన, గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది. అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు, ఇన్ని మంచి పండగలు, ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి, చెప్పడానికి, మీరు వినడానికి కాదండి. వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి. అది అర్థమైంది కదండి. ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవన్నీ. ఇప్పుడు మనము మీనరాశి వారికి ఆగస్టు నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతము అంటే ఏళ్ళాడి శనిలోనే ఉన్నారు. కానీ ఆయన వక్రగతి చేత వ్యయస్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఈ వక్రగతిలో ఉన్నంత కాలము కూడా అంటే వ్యయస్థాన ఫలితంలో ఉండటం వల్ల అది నిజానికి ఆయన జన్మంలో ఉన్నా, వ్యయస్థానంలో ఉన్నా, ద్వితీయ స్థానంలో ఉన్నా కూడా మీనరాశి వారికి ఏళ్ళాడు శని. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్న కారణంగా ఆయన ఇచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే, డబ్బులు ఖర్చు విపరీతంగా అయిపోతుంటుంది, శత్రుభయం ఉంటుంది, అలాగే కళత్ర నష్టం ఉంటుంది, మనోవిచారం ఉంటుంది. కొంతమందికి కారాగార శిక్ష, అంటే ఇది రాశిగత ఫలితాలు, ఇవి కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. కాబట్టి అందులో పరమ దుర్మార్గులైనటువంటి వారు చేసినటువంటి తప్పు రుజువైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. మనకి వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం, అదే శని గ్రహ సంచారం వలన ఈ విధమైన ఫలితాలు శని. ఇకపోతే మీనరాశి వారికి చతుర్థంలో గురువు సంచారము, శుక్రగ్రహం యొక్క సంచారం చతుర్థం, పంచమ స్థానాల్లోనూ జరుగుతూ ఉన్నది. ఇక్కడ చతుర్థ స్థానంలో గురు సంచారం ఏమాత్రమో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అదే సుఖస్థానము కాబట్టి, మాతృస్థానము కాబట్టి, విద్యాస్థానం కాబట్టి ఇక్కడ మీకు తల్లిగారి విషయంలోను, విద్యా విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహన విషయాల్లోనూ కూడా, వాహనం నడిపేటప్పుడు అనమాట, ఇట్లాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏవో రిపేర్లు వస్తూ ఉంటాయి, జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. మన స్వభావంలో కూడా మార్పు రాకూడదని, కష్టాలు ఒకేసారి వచ్చినప్పుడు స్వభావం మార్చేసుకుంటూ ఉంటారు. ఆ విధమైన మార్పు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురు భగవాన్ చతుర్థంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక శుక్రుడు 20 రోజులు అక్కడ సంచారం చేస్తున్నారు కదండి. శుక్రుడు మాత్రం మీకు శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ విషయాలైతే మనం చెప్పుకున్నామో, అలాగే మాతృగా తల్లి విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, భూగృహ విషయాల్లో కానీ, వాహన విషయాల్లోనే కాదు, అన్ని విషయాల్లోనూ, మీ స్వభావ విషయంలోనూ కూడా ఎక్కడ దెబ్బతింటున్నామో అవన్నీ ఆయన అశుభ ఫలితాలని పోయి అశుభ ఫలితాలు గురిస్తూ ఉంటే, శుభ ఫలితాలు శుక్ర భగవాన్ ఇస్తూ ఉన్నాడు. అలాగే కళలకు సంబంధించినటువంటి వాళ్ళకి, ఈ సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి శుక్ర భగవానుడు ఆ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఆ 20 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. తదుపరి 5వ స్థానంలో 11 రోజులు, 5వ స్థానంలో కూడా శుక్ర భగవానుడు మంచి ఫలితాలు, అంటే సంతానం మీద. ఇప్పుడు వరకు మనం చతుర్థ స్థానంలో ఆయన ఇచ్చే ఫలితాలు చెప్పుకున్నాము. ఇప్పుడు పంచమ స్థానంలో సంతానం మీద, వారి బుద్ధిబలం మీద, వారి యొక్క వివేకం మీద, మంచి స్నేహాల మీద ఆయన యొక్క శుభ దృష్టి పడుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా విద్యా విషయాల్లో రాణిస్తూ ఉంటారు శుక్ర భగవానుడు పంచమ స్థాన సంచారం వల్ల. అలాగే రవి భగవానుడు 17 రోజులు, ఈయన కూడా రవి భగవానుడు కూడా 2 రాసుల్లో సంచారం చేస్తున్నాడు, 5, 6 స్థానాల్లో. 5వ స్థానంలో ఒక 17 రోజులు, 6వ స్థానంలో 14 రోజులు సంచారం చేస్తున్నారు. పంచమ స్థానంలో చేసే 17 రోజుల్లో, అంటే 17, 1, 7, ఆ 17 రోజుల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. పిల్లల విషయంలో, సంతానం విషయంలో, ఆరోగ్య విషయంలో ఇవన్నీ చేస్తూ ఉంటాడు. చదువులో ముందుకెళ్ళకపోవటం, అశ్రద్ధ, చెడు స్నేహాలు, ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ 6వ స్థానంలో ప్రవేశించినటువంటి 14 రోజులు ఆయన మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు. అలా ఆరోగ్యం బాగుంటుంది, అప్పులుంటే తీర్చేయగలుగుతారు,
అప్పు కావాలంటే పుడుతుంది. ఈ 15 రోజులు మీకు డబ్బులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సూర్య భగవానుడు కాపాడుతూ ఉన్నారు. ఇక్కడ అదే పంచమ స్థానంలో బుధుడు ఒక 28 రోజులు 5వ స్థానంలో, 3 రోజులు మాత్రం 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 28 రోజులు అది పంచమ స్థానంలో ఉండి ఆయన సంతానం మీద దుష్ట ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. వారికి కొంచెం ఆటల మీద శ్రద్ధ, విద్య మీద శ్రద్ధ తగ్గడం, చెడు స్నేహాలు ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇక 3 రోజులు మాత్రం 6వ స్థానంలో సంచారం చేశారు. ఈ 6 రోజులు మాత్రం మీకు అనుకూలురే. 3 రోజులు ఎక్కువ రోజులు పోయింది, 28 రోజులు 3 రోజులు దేవుంది, ఏదైనా చెప్పుకోక తప్పదు కాబట్టి ఒక రోజైనా చెప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ 3 రోజులు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో అట్లా ఇప్పుడు ఉన్నటువంటి ఈ అనారోగ్యాల నుంచి వాటి నుంచి పిల్లల్ని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బుధ భగవానుడు. అట్లాగే 6వ స్థానంలో కేతువు, ఈయన మాత్రం మీకు ఒక చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారండి. 6వ స్థానంలో కేతు, ఆయన ఒకే రాశిలోనే సంచారం కాబట్టి, అది కాకుండా 6వ స్థానం కాబట్టి మీకు ఆరోగ్యం బాగుండేలా చేస్తారు, అప్పులు పుట్టేటట్టుగా చేస్తారు, అప్పులుంటే తీర్చేయగలుగుతారు. ఆ కొత్త అప్పు కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే అది పుడుతుంది. మీరు దేనికోసం ప్రయత్నం చేశారో ఆ పనికి ఆ ధనాన్ని వినియోగించి ఆ ధనం వ్యయం కూడా మనకి సక్రమమైన మార్గంలో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటాయి. అలాగే శత్రువులు కూడా కొంతమంది మిత్రులుగా మారతారు. ఎందుకనో మరి మీకు కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ షష్టమ స్థాన కేతువు వల్ల కలుగుతున్నాయి. అలాగే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రము ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్యన చిటపటలు, అలాగే భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే వారితోటి కూడా కొంచెం లావాదేవీలు పక్క చక్కటి వ్యవహారంగా నడవదు. ఏదో అభిప్రాయ భేదాలతో బలవంతంగా కాపురం చేసినట్టుగా నడుస్తూ ఉంటుంది. మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డా కానీ సర్దుకుంటూనే ఉంటాయి. ఇవన్నీ మామూలే. ఎందుకంటే జాయింట్ అనేటప్పటికే ఇంక మరి ఆ విధమైన అనుబంధం ఉండాలి, లేకపోతే కష్టం. భార్యాభర్తలు నాకు పగల కొట్టుకుంటూ ఉంటారు, మాట అనుకుంటారు, తిట్టుకుంటారు, రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ ఏకమవుతూ ఉంటారు. అదే విధంగానే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అవే ఆలోచనలు, అవే అభిప్రాయాలు, అవే భావాలు కలిగి ఉండాలి. లేకపోతే జాయింట్ వ్యాపారం సక్రమంగా నడవబండి. అంచేత ఈ కుజుడి వల్ల ఈ విధమైనటువంటి ఈ ప్రభావం అంతా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ఫలితాలు. వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం, వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుందండి. డబ్బులు ఖర్చు అయిపోతాయి, అలాగే ధన నష్టం జరుగుతూ ఉంటుంది, ధనం వ్యయం అవుతుంది, శత్రుభయం ఉంటుంది, మనోవిచారం ఉంటుంది. కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుందండి. కళత నష్టం అంటే వివరించలేమనుకోండి, చాలా రకాలు ఉంటాయి, అది చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. కానీ మొత్తం మీద కళతర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది దుర్మార్గులకి, ఈ రాశిలో పుట్టినటువంటి దుర్మార్గులు అదే రాశిలో మహానుభావులు పుడతారు, అదే రాశిలో పరమ దుర్మార్గులు పుడతారు. ఆ దుర్మార్గులు కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం ఉన్నది. రవి భగవానుడు ఒక పోర్షన్ అట్లా చూసుకోవచ్చు. అలాగే బుధుడు కూడా 3 రోజులు, అది పెద్ద మనం పరిగణలో తీసుకోవద్దు. కానీ కేతుగ్రహాన్ని తీసుకుందామండి. కేతుగ్రహం పూర్తి నెలంతా కూడా మీకు అనుకూలరే కాబట్టి ఇక్కడ మీకు శుక్రుడు, కేతువు, ఈ బుధుడు కొద్ది రోజులు, ఈ రవి కూడా మీకు 6వ స్థానం, రవి కూడా మీకు అనుకూలుడే కాబట్టి మీకు ఇక్కడ కొద్ది రోజులు ఒక పోర్షన్ అనమాట, 14 రోజుల పాటు. కాబట్టి 2.5 గ్రహాలు అంటే 3 గ్రహాలు చెప్పుకుందాం, యావరేజ్గా ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. కొన్ని గ్రహాలు ప్రతికూలత అయితే ఖచ్చితంగా ఉన్నదండి. అందుచేత మీరు మీ ఏ విషయాల్లో మనకి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో చూసుకుని విన్నారు కదండి. ఆ విషయాలు తమ జాగ్రత్త తీసుకుంటూ మిగతాదంతా దేవుడి భారం వేసి ఆ నవగ్రహాలకు సంబంధించిన గాయత్రి కావచ్చు, బీజాక్షర మంత్రాలు కావచ్చు, ప్రకాశక మంత్రాలు అంటే వేద మంత్రాలు కావచ్చు, వీటిలో మీకు దాని గురించి కొంతమంది విష్ణు సహస్రనామం చెప్తూ ఉంటారు, కొంతమంది సుందరకాండ పారాయణ అంటారు, కొంతమంది ఈశ్వరాభిషేకం చెప్తారు. అలా మీకు ఏదొస్తో అది చేసుకోండి. ఏది చేసినప్పటికీ ఏమి తప్పు లేదు. అది తప్పని కాదు, ఇదే ఒప్పని కూడా కాదు.
సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది. ఏ దేవుడికి మీరు నమస్కారం చేసినా కూడా ఆ కేశవుడికే చెందుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. ఆ కేశవుడు అంటే మళ్ళీ నవగ్రహాలు అంటే ఏంటి అనుకోవద్దండి. కేశవుడే, నారాయణుడే నవగ్రహాలు, నవగ్రహాలే నారాయణుడు. కాబట్టి ఏది చేసుకున్నప్పటికీ కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. ఈ దోషాల నుంచి బయటపడి చక్కగా జీవనం సాగించుకోవడానికి, జీవితం ముందుకు వెళ్ళడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం. శుభం భూయాత్.